హాయ్ స్టూడెంట్స్. ప్రెజెంట్ ఉన్న ఒక ట్రెండింగ్‌ని బేస్ చేసుకొని నేను ఒక సర్వీస్ అయితే డెవలప్ చేశాను. ఓకే. ఈ సర్వీస్ అనేది మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, మన కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి బాగా యూజ్ అవుతుంది. సో, ఈ సర్వీస్ ఏంటి అంటే బేసికల్‌గా మనకిప్పుడు బాగా అంటే లైక్ నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే మోస్ట్‌లీ మనమంతా కూడా లైక్ మన కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏందంటే ఫ్రెషర్స్ కానీ, లేదంటే నాన్ ఐటీ నుంచి కానీ, లేదంటే జాబ్ షిఫ్ట్. ఓకే. అంటే టెక్నికల్‌గా కాకుండా లైక్ నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్‌గా మూవ్ అవుతున్నోళ్ళే. సో, వీళ్ళందరికీ ఏంది అంటే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ జాబ్ ఇంటర్వ్యూకనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట వీళ్ళందరికీ. సో, చాలా మందికి ఏంది అంటే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అనేది కొంచెం భయముంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా ఈ ఫియర్ అయితే అందరిలోనే ఉంది. అయితే ఈ ఫియర్‌ని ఓవర్‌కమ్ చేయడానికి నేనొక 2 డేస్ టైమ్ స్పెండ్ చేసి ఒక సర్వీస్ అయితే ఇంప్లిమెంట్ చేశాను మన వెబ్‌సైట్‌లో. ఓకే. సో, ఈ సర్వీస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ మనమందరం కలిసి ఎలా దీన్ని ఆహ్, ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము సింపుల్‌గా. సో, ఇక్కడ నేను బేసికల్‌గా మన హోమ్ పేజ్‌ని కూడా అప్డేట్ చేశాను. ఇన్ కేస్ నన్నెవరైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వచ్చు. చాలామంది ఏందంటే ఇది జెన్యూనా, ఫేక్ అని ఫీల్ అవుతున్నారనమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నా ఫేస్ అయితే రివీల్ చేశాను. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి అండ్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో, వీటిలో ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి యువర్ కెరీర్ రోడ్ మ్యాప్ టు ఐటీ జాబ్ అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేశాను. ఏందంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ ఏంటి అనేది. సో, ఒక స్ట్రాటజికల్‌గా వేలో ఎళ్దాము. ఓకే. సో, స్టార్ట్ వచ్చేసి ఇక్కడ ఏమేమి చూపిస్తది. లెర్నింగ్ వచ్చేసి ఇవి మన కోర్ స్కిల్స్ అన్నమాట. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఆ తర్వాత క్రాస్ క్వెషన్స్ గురించి నేర్చుకోండి. ఫైనల్‌గా మీకు ఏఐ మాక్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఓకే. సో, యాక్చువల్‌గా నేను ఇంప్లిమెంట్ చేసింది ఇదే అన్నమాట. ఏఐ మాక్ ఇంటర్వ్యూ అనేది. ఒకసారి ఓపెన్ చేశాను ప్రస్తుతానికి. సో, ఎవరైతే ఇంటర్‌వ్యూస్ అటెండ్ అవ్విన్నాడో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక పర్సన్ అనేవారు ఇంటర్‌వ్యూ అటెండ్ అయితారు గదా! సో, అక్కడ సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఇంటర్‌వ్యూలో అయితే క్వెషన్స్ ఒస్తాయి గదా! సో, ఆ క్వెషన్స్‌ని ఓకే. మీరొక రెస్పాన్సిబిలిటీగా ఓకే. మీరొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి, ఆ క్వెషన్స్ మీరిక్కడ షేర్ చేయండి. సో, ఇక్కడ షేర్ చేయడం అంటే ఏంటంటే, ఇక్కడ మీకు క్లిక్ చేస్తే మీరు ఏ కంపెనీకి అటెండ్ అయ్యారు? జాబ్ రోల్ ఏంటి? ఫ్రెషర్ రోల్‌కా? లేదంటే ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉంది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఇంటర్వ్యూ రౌండ్స్ లైక్ హెచ్ఆర్ రౌండా? టెక్నికల్ రౌండా? అండ్ టెక్ స్టాక్ అన్నమాట. అంటే కీవర్డ్స్ లైక్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి? అంటే లైక్ మెయిన్ కీవర్డ్స్ ఏమున్నాయి? తర్వాత హౌ ఈస్ ద ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఎలా ఉంది? ఈజీగా ఉందా? మీడియంగా ఉందా? లేదంటే హార్డ్‌గా ఉందా? అండ్ మీరు మీ స్టూడెంట్ లైక్ మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తున్నారు? ఓకే. అండ్ ఇక్కడ మీకొక ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ యాస్ అనానిమస్ అనేసి. అంటే ఇన్ కేస్ మీరు పోస్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఉందో లైక్ నేమ్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్‌ప్లే చేయకూడదు అనుకుంటే యూ కెన్ పోస్ట్ యాస్ అనానిమస్. ఓకే. పోస్ట్ యాస్ అనానిమస్‌గా పోస్ట్ చేస్తే అది మీ నేమ్ డిస్‌ప్లే అవ్వదన్నమాట. ఓకే. మీరు పోస్ట్ చేయొచ్చు. మీ నేమ్ అనేది అసలు మీ డీటెయిల్స్ ఎక్కడ కూడా డిస్‌ప్లే అవ్వవు. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నమాట. ఇక్కడ మీకు క్వెషన్ అనేది లైక్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడిగారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగరీకి సంబంధించింది? అది పైథానా? ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిందా? ఏడబ్ల్యూఎస్ సంబంధించిందా? ఆ కేటగరీ తీసుకొని మిమ్మల్ని ఏ క్వెషన్ అడిగారో ఆ క్వెషన్ ఇక్కడ. సో, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్, టపుల్ అట్లా క్వెషన్స్ అడుగుతారు కదా! ఆ క్వెషన్. అండ్ క్వెషన్ ఏ టైపు? థియరీ అయితే థియరీ, కోడింగ్ అయితే కోడింగు, లేదంటే అదర్ అయితే అదర్. ఓకే. ఈ డిలీట్ ఆప్షన్ మీరు ఫర్గెట్ చేసేసండి. దీంతో పెద్ద పని లేదు. ఓకే. తర్వాత ఇంకా క్వెషన్స్ ఒకటే కదా! ఇంకా యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు యాడ్ క్వెషన్స్ అని ఒక ఆప్షన్ వస్తదనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు క్వెషన్ 2. సో, ఇట్లా మీరు ఎన్ని క్వెషన్స్ అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతది అంటే ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనకి లైక్ ఇక్కడికొచ్చేస్తాయన్నమాట. డిస్‌ప్లే అయిపోతాయి. సో, ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, సో, వాళ్ళు పలానా కంపెనీలో పలానా క్వెషన్స్ అడుగుతున్నారు అని వాళ్ళకి ఒక ఐడియా వస్తది. సో, వాటితో పాటు నేనొక ఏఐ జనరేట్ చేశానన్నమాట. బేసికల్‌గా ఇక్కడ క్వెషన్స్ ఏమి లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఒక్క నిమిషం. ఆహ్, రైట్. బేసికల్‌గా ఇక్కడ ఏం లేవు. ఎవరైనా ఒకరు పోస్ట్ చేస్తే అది యాక్చువల్‌గా ఏఐ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే ఓకే. సో, ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో ఓకే. సో, వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటుంది. ఓకే. సో, మీరెలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కాబట్టి ఈవెన్ మీరు సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అండ్ మీకు ఆ కంపెనీలో జాబ్ వచ్చినా రాకపోయినా
మీకు 6 మంత్స్ వరకు మళ్ళీ ఆ కంపెనీకి అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, మీ యొక్క ఛాన్స్‌ని మీరు నెక్స్ట్ స్టూడెంట్స్‌కి ఇచ్చేసేయండి. ఆ క్వెషన్స్. సో, ఎవరైతే లైక్ మన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీ వస్తున్నారో, వాళ్ళకేంది అంటే రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఆ క్వెషన్స్‌ని ఎలా ఫేస్ చేయొచ్చు? అనేది వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తదనమాట. ఓకే. సో, ప్లీజ్ దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి. సో, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే మనము సక్సెస్ అవ్వగలుగుతాము. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ప్లీజ్ హెల్ప్ చేయండి. సో, హెల్ప్ చేస్తే లైక్ వెన్ వన్ పర్సన్ షేర్స్ ఎక్స్‌పీరియన్స్ మెనీ డ్రీమ్స్ మూవ్ క్లోజర్ టు రియాలిటీ. సో, మనమంతా కూడా నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చినోళ్ళమి అండ్ ఫ్రెషర్స్. ఓకే. అటు ఎటువంటి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ లేదు. అందరికి ఫియర్ ఉంది. సో, ఆ ఫియర్‌ని నేను ఓవర్‌కమ్ చేశాను. సో, ఇక్కడ ఆఫ్టర్ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతది అంటే, ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ పోస్ట్ చేసిన తర్వాత, ఇక్కడ మీకు ఏఐ మాక్ ఇంటర్వ్యూని క్రియేట్ చేయబోతున్నాననమాట. అంటే ఏందంటే, ఒక లైక్ మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఒక ఒకటుంటుందనమాట. ఎట్లా అంటే, ఒక పర్సన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు రికార్డ్ చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చనమాట. ఇలాగ. ఓకే. సో, వన్స్ ఒక్కసారి ఎవరైనా డీటెయిల్స్ గాని పోస్ట్ చేస్తే నేను మోర్ డీటెయిల్స్ ఇచ్చేస్తానిక్కడ. ఓకే. సో, ప్లీజ్ ఎవరైనా సరే ఉంటే హెల్ప్ చేయండి. సో, అందరం కూడా ఒక కొలబరేట్ అయ్యి, ఓకే. ఒక కమ్యూనిటీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే. చాలా ఇది ఇంటర్వ్యూ టైమ్స్. ఓకే. చాలా మందికి ఉన్న భయమేందంటే ఇంటర్వ్యూని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది. ఓకేనా. సో, అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలుగుతాం దీన్ని. ఓకే. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇవి ఫాలో అయిపోండి. ఇవి ఫాలో అయిపోతే మీ యొక్క గోల్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఓకే. రైట్. థాంక్ యూ. సో, మీ మీ నుంచి నేను రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో ప్లీజ్ ఓకే. పోస్ట్ చేయండి మీ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని. ఓకే. మీ ఇంటర్వ్యూ క్వెషన్స్ పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే. నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ పోస్ట్ చేశానని చెప్పేసి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. సో, ఈ కోర్స్ ఎవరెవరు అటెండ్ అవ్వాలనుకుంటున్ సో, వీళ్ళందరికి కూడా యూజ్ అవుతది. సో, ఏ రోల్స్‌కి అప్లై చేసుకోవచ్చంటే వీటన్ని రోల్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, కోర్స్ బెనిఫిట్ మీకు ఆల్రెడీ తెలిసినయే. రైట్. థాంక్ యూ.